ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పలువురు అధికారులు, విద్యార్థులు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం అనేది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఏఎస్పీ సుస్మితా రామ్నాథన్. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే మనం డ్రగ్స్ నియంత్రణలో విజయం సాధించగలమన్నారు ఏఎస్పీ. మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు ఏఎస్పీ. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఒక 2 కిలోమీటర్ రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదిలో మన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డిపార్ట్మెంట్, జంగారెడ్డిగూడెం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిల్వర్ ఓక్స్ స్కూల్ ఈ కోఆర్డినేషన్ చేసి ఇక్కడ సివిల్ సొసైటీ మెంబర్స్, సివిల్ సొసైటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. ఈ రన్ థీమ్ ఏంటి అంటే ఒక డ్రగ్ అవేర్నెస్. ఈ డ్రగ్ మెనస్ అనేది సొసైటీలో ఎంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది అది గురించి అందరికీ అవేర్నెస్ రావాలి. ఈ డ్రగ్ మెనస్ అనేది కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజెస్, పేరెంట్స్, ఫ్యామిలీస్, డాక్టర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇలాంటి చాలా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఒక మిషన్ మోడ్లో చేశాము అంటే మాత్రమే ఈ డ్రగ్ మెనస్ అనేది కంట్రోల్ అవుతుంది.